బర్త్డే షాపింగ్ వ్లాగ్ అనమాట. సో ఐ హోప్ యూ పీపుల్ విల్ ఎంజాయ్. ఇంకా కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే యూ హ్యావ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ లైక్ ఈ వీడియోలో అయినా అండ్ నెక్స్ట్ వీడియోలో అయినా సరే దేర్ విల్ బీ ఎ సర్ప్రైజ్. అండ్ అది విని నిజంగానే సర్ప్రైజ్ అవుతారు. లైక్ ఇప్పటి వరకు నేను ఎవరికీ చెప్పలేదు, ఆఫ్ కోర్స్ ఎక్సెప్ట్ మై పేరెంట్స్ అండ్ మై హస్బెండ్ నోస్ ఇట్ అండ్ ఆఫ్ కోర్స్ త్రేత నోస్ ఇట్ అనమాట. వీళ్ళకి తప్ప ఇంకా ఎవరికి తెలియదు అనమాట. లైక్ ఈ వీడియోలో అయినా నెక్స్ట్ వీడియోలో అయినా సరే నేను ఆ సర్ప్రైజ్ అయితే రివీల్ చేస్తాను. అండ్ అది నా లైఫ్కి బిగ్గెస్ట్ అప్డేట్. అండ్ ఇంకా ఏం చెప్పినా సరే మీరు గెస్ట్ చేస్తారు ఆర్ ఎల్స్ డౌట్ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. అండ్ మై బర్త్డే వ్లాగ్ ఈసారి విల్ బి గోయింగ్ టు స్పెషల్. ఫింగర్స్ క్రాస్డ్. లెట్స్ get into the video. And ఇంకా కానీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే యూ హ్యావ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. అండ్ నా బర్త్డే షాపింగ్ వచ్చి అండ్ ఎప్పుడు నేను నా బర్త్డేకి ప్లాటినం తీసుకుంటాను అనమాట. సో ఐ హోప్ నేను ఆల్రెడీ నిన్న వెళ్ళాను, కొన్ని చూశాను. లైక్ ప్లాటినం ఏంటంటే నాకు అంతగా నచ్చలేదు. లైక్ నాకు నచ్చింది ఏంటంటే ఆర్డర్ చేయాలంట అండ్ ఇట్ విల్ టేక్ 30 to 35 days. వేరాస్ టుడే ఇస్ June 3rd. ఆ బర్త్డే వచ్చి June 12th అనమాట. సో ఐ వాంటెడ్ ఇట్ టు బి ఆన్ దాట్ డే. సో ఆ రోజుకి రాకపోతే అండ్ నేను వచ్చి 2 రోజ్ గోల్డ్ అండ్ డైమండ్ సెట్స్ లైక్ చిన్న నెక్ పీసెస్ అనమాట, ఫ్యాన్సీ నెక్ పీసెస్ చూసాను. సో ఐ హోప్ నేను ఐదర్ వన్ ఆఫ్ దెమ్ ఆ రెండిట్లో ఒకటి, లేకపోతే నేను ఇంకా ప్లాటినమ్స్ చూస్తున్నాను. సో అందులో ఏదైనా నచ్చితే, లేకపోతే నేను అనుకున్నది కానీ ఆర్డర్ చేస్తే June 12th వచ్చేస్తుంది అని చెప్పి ఏ షాప్ వాళ్ళైనా సరే నాకు చెప్తే ఐ విల్ ఆర్డర్ ఫ్రమ్ దెమ్ అండ్ ఐ విల్ గెట్ దట్ డన్ అనమాట. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మేము చాలా గోల్డ్ షాప్స్ తిరిగాము, మాకు దగ్గరలో ఉన్నవి. బట్ నాకు మలబార్లో నచ్చింది, సో నేను మలబార్లో తీసుకున్నాను. బట్ ఏది ఫైనల్ చేశాను అని మీకు మాత్రం బర్త్డే వ్లాగ్లో తెలుస్తుంది. బట్ యూ కెన్ గెస్ ఇన్ ద కమెంట్ సెక్షన్ of this vlog. హాయ్ చెప్పు. ఇల్లు పగిలింది. అండ్ ఫైనలీ పేమెంట్ కూడా అయిపోయింది అండ్ అదైతే రిసీవ్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ నుంచి H&Mకి వెళ్తున్నాం. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్, ఎందుకంటే నాకు చాలా కోల్డ్ అండ్ కఫ్ ఉంది. సో అందువల్ల ఇలా వస్తుంది అది వాయిస్. అండ్ మేమైతే H&Mకి వచ్చేసాం మా క్లోత్ షాపింగ్ చేయడానికి. బట్ ఆ రోజు సండే వీకెండ్ అవటం వల్ల చాలా రష్ ఉంది. ట్రయల్ రూమ్ దగ్గర అయితే చాలా క్యూ ఉంది. నియర్లీ ఐ స్టూడ్ ఫర్ అబౌట్ 30 minutes ఇన్ దాట్ క్యూ. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంట్ ట్రై. అండ్ తర్వాత అయితే కిడ్స్ సెక్షన్కి వెళ్ళాము. అక్కడ లక్కీ చూడండి ఏం చేస్తున్నారు. ఏది సైజు పెద్దది, అది నువ్వు వేసుకుంటావు, అది జారిపోద్ది. అది చిక్కి చూపించి, పెట్టుకొని చూపించు. వావ్, చూడు. చిక్కి మెల్లిగా వెళ్ళు. ఏయ్ ఇది మేము సండే H&Mకి వెళ్ళాం కదా, ఆ నెక్స్ట్ ట్యూస్డే అనమాట. బికాస్ నాకు చాలా ఇయర్స్ నుంచి సైట్ ఉంది, బట్ ఎప్పుడు స్పెట్స్ యూజ్ చేయలేదు. కానీ ఇప్పుడు యూజ్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకోసం అని చెప్పి మేము షాపింగ్కి సండే వెళ్ళాం కదా, ముందు రోజు సాటర్డే మాకు ఇక్కడ దగ్గరలో షార్ప్ సైట్ ఐ హాస్పిటల్, అక్కడ నేనైతే సైట్ చెకింగ్ చేయించుకున్నాను. అండ్ ఈరోజు లెన్స్ కార్ట్లో స్పెట్స్ ఆర్డర్ చేస్తున్నా. యాక్చువల్లీ నేను మళ్ళీ షాపింగ్కి వెళ్తున్నా ఆన్ ఫ్రైడే ఆఫ్ ద సేమ్ వీక్. బట్ షాపింగ్ కన్నా ముందు సబ్వే ఆర్డర్ చేసుకుంటున్నా. సో హే గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఆ రోజు తర్వాత మళ్ళీ ఈ రోజు అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే ఆ రోజు చాలా ఎక్కువ రష్ ఉంది H&Mలో. సో
నేను ట్రై చేసినవి నాకు ఫిట్ అనిపించలేదు అంతగా. ఐ జస్ట్ వాంటెడ్ టు చేంజ్ ద నెంబర్ అనమాట. ట్రై చేసింది. మళ్ళీ అది ట్రై చేయాలంటే మళ్ళీ ట్రయల్ రూమ్లోకి వెళ్ళాలంటే చాలా లైన్ నిల్చోవాలి. అందుకోసం అని చెప్పి నేను ఆ రోజు ఏం చేశానంటే లైక్ ఓన్లీ లక్కీకి ట్రై చేసి లక్కీవే తీసుకున్నాను. అండ్ నేనేంటంటే వీక్ డే వద్దాం అనుకున్నాను. సో దట్ ఏంటంటే కొంచెం ఖాళీ ఉంటుంది అనేసి అని చెప్పి. సో మళ్ళీ ఈరోజు వచ్చాను అనమాట. సో ఈరోజు నేను ఒక్కదాన్నే వచ్చాను. అండ్ లెట్స్ గో టు ద షాపింగ్ టు H&M. సో ఇది కనాట్ ప్లేస్ అన్నమాట. నాకైతే ఇక్కడ చాలా ఇష్టం. లైక్ బిల్డింగ్స్ ఇవన్నీ వీటన్నిటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బ్రాండెడ్ షాప్ ఉంటుంది. లైక్ H&M, Levi's, Jockey, Wildcraft అన్నీ. చూసారు కదా, నాదైతే H&Mలో షాపింగ్ అయిపోయింది. అండ్ తర్వాత కనాట్ ప్లేస్ ఎలా ఉంటుంది అనేసి అని చెప్పి కూడా నేను కొంచెం చూసాను. ఎందుకంటే ఇక్కడ బిల్డింగ్స్ అవన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడైతే నేను లెన్స్ కార్ట్కి వెళ్తున్నాను అనమాట. సో దట్ ఏంటంటే నాకు స్పెట్స్ వచ్చాయి. సో అవి తీసుకోవడానికి లైక్ సైట్ అయితే చాలా రోజులుగానే ఉంది. బట్ ఈసారి స్పెట్స్ తీసుకుంటున్నాను లెన్స్ కార్ట్లో. అండ్ అవైతే ఆల్రెడీ చూసారు కదా, నేను వ్లాగ్లో నేను ఆర్డర్ చేశాను. సో అవైతే ఇప్పుడు కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాను. వచ్చేసాయంట. సో యా, లెట్స్ గో. అండ్ ఈ మధ్యన నాకు ఈ మ్యూస్లీ అయితే చాలా ఫేవరెట్. అది అయిపోయింది. సో అది తీసుకున్నాను ఫస్ట్. అండ్ తర్వాత నేను లెన్స్ కార్ట్కి వెళ్తున్నా. అండ్ లెన్స్ కార్ట్ వాడైతే చాలా పెద్ద మిస్టేక్ చేశాడు. నా స్పెట్స్ ఎవరికో కొరియర్ చేసేసాడంట. సో నాకైతే 2 డేస్లో రిసీవ్ చేసుకోవాల్సినవి 2 వీక్స్ పట్టింది లిటరలీ అవి రిసీవ్ చేసుకోవడానికి. అండ్ లెన్స్ కార్ట్ పక్కన నిరులాస్ అనే ఐస్ క్రీమ్ షాప్ ఉంటుంది. నాకైతే అక్కడ ఐస్ క్రీమ్ చాలా బాగా నచ్చింది అనమాట. సో నేను ఏదైతే ఫుల్గా ఒక్కదాన్నే ఎంజాయ్ చేస్తున్నాను. తర్వాత ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.